ఎందుకంటే ఆయన ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు కూడా మేము చూసినాం. ప్రతిరోజు పొద్దున్న లేసి ఎమ్మెల్యే కాలు మొక్కుకుంటా 15-20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే కాలు మొక్కుకుంటా బతికినోడు ఈరోజు బయటికి వచ్చి ఎమ్మెల్యే ఎక్కడున్నావు, నువ్వు అన్ని సంపాదించినావు, ఇన్ని సంపాదించినావు. అరే మిస్టర్ ప్రేమ్ గౌడ్, ఎమ్మెల్యే పేరు చెప్పి ఊరు మీద వాడి సంపాదించింది నువ్వు, నీ కుటుంబం. కానీ ఎమ్మెల్యే గారిని విమర్శించడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. తెలియదా ప్రజలకి? ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఎవరు సంపాదించారు? ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఇన్ని రోజులు బిల్డర్ల దగ్గర ఊరు మీద వాడి ఎవరు సంపాదించారు తెలియదా? మేము సర్పంచ్గా ఉన్నప్పుడు మేము ఏం చేయలేదు అది ఇది. మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేసిరు, ఎంతమందిని ఎన్ని సంఘాలను ముంచారు, ఎన్ని చేసిరు అంత ప్రజలందరికీ తెలుసు. నువ్వు అన్నీ మాట్లాడితే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. దయచేసి ఇప్పుడైనా సరే నోరు అదుపులో పెట్టుకో. అనవసరమైన విషయంలో మీరు ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే ఇక్కడ చూసుకుంటూ ఊరుకునేది ఏముండదు. దయచేసి నేను మళ్ళొకసారి చెప్తున్నా, నిన్న మొన్నటిదాకా రాయన్నర్ పిఎస్లో నీ మీద రౌడీ షీటర్ ఉండేది. కాలేలు మొక్కి రౌడీ షీటర్ తీపించుకున్నావు. ఈరోజు బయటికి పోయి తొడలు కొడుతున్నావు. ఇది నీ సంస్కృతి. మేము కూడా ఇంకో పార్టీల నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వచ్చినాం. కానీ ఏ రోజు కూడా మేము వదిలిపెట్టి వచ్చిన నాయకులని విమర్శించలేం మేము ఏ రోజు కూడా. ఎందుకంటే మనం అక్కడ నుంచి వచ్చినాం కాబట్టి వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఏ రోజు కూడా ఆ విధంగా చేయలే. నువ్వు ఈరోజు అనవసరంగా నీ మనసులో ఏదో పెట్టుకొని నువ్వు ఇవన్నీ చేసుకుంటా ఎమ్మెల్యేని విమర్శిస్తామంటే తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఇంకోసారి ఈ రకమైన వ్యవహారం నీది ఉంటే తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి జాగ్రత్తగా ఉండు.